ఏమంటారు గీ దిమాక్ గీ మోకాల్లో ఉంటది కదా, ఏం మాట్లాడుతున్నామో అర్థం కాదు. ఇక గట్నే అర్థం కాకుండా యోగి గారి తల్లి మాంసాన్ని చూడాలి అనుకున్నారు. మరి అట్లా చూడాలనుకుంటే ఊకుంటారా? ఇప్పుడు వీడి ఫోటోని పంది ముఖంతో మ్యాచ్ చేసి ఇగో చూడుంటారు ఎట్లా తిప్పుతారు. కనబడుతుందా? ఆటోల మీద వేసి తిప్పుతారు. ఇట్లా పంది ముఖం పెట్టి పంది ముఖంలో వాడి ముఖాన్ని పెట్టి గిడి కోసం వెతుకుతున్నాం. పరారీలో ఉన్నాడు. నిజంగా కూడా పెద్ద మొనగాళ్ళలాగా నోటికొచ్చిన కారు కూతలు కూసి ఈపు చెప్పేసరికి గీ మౌలానా సలీం ఎస్కేప్. యోగికి దొరికితే ఏమైద్దో వీడికి బాగా తెలుసు. నోరుంది కదా, ఇక నేను హీరోని అనిపించుకోవడానికి మాట్లాడినా అనుకున్నాడు. జీరో లాగా ఈరోజు గల్లీలు కనబడకుండా పారిపోయిండు. గోమాతను, యోగీజీ గారి తల్లిని దారుణంగా అవమానించిండు గీ మౌలానా సలీం. లక్నో వీధుల్లో గిలగిన పోస్టర్లు, ఆటో వెనక ఫ్లెక్సీలు పంది ముఖంతో పెట్టుకుంటూ తిప్పుతాండ్రు. ఈయన పరారీలో ఉన్నాడు. దొరికితే మాత్రం వీడికి మామూలుగా ఉండదు. నీకు యోగీజీ తల్లిని అంటే నీకేంది, గోమాతనంటే నీకేంది, నువ్వెందుకు ఇట్లా మాట్లాడుతున్నావంటే ఏ తల్లైనా తల్లే, నా ధర్మం అదే నేర్పించుకుంటూ వచ్చింది. అండ్ గోమాత అంటే నాకు 3 దేవతలకు ప్రతీక. అలాంటి వాళ్ళనంటే నేనెందుకు ఊరుకుంటాను? వీడికి జరిగే శాస్తికి చాలా సంతోషపడతాను తప్ప.